అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలుగా ఉన్నటువంటి ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతిలో ఎటువంటి వార్తలు ఈరోజు వచ్చినాయో ఒక్కసారి మనం చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి పప్పు బెల్లాలాగా అమ్ముతున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి రేపు గురువారం అందజేయబోతున్నారు. కాబట్టి నిన్న ఈనాడు పీపీపీ విధానం మంచిదని చెప్పి ఏదో కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని చేసింది. దాన్ని రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ వైద్య కళాశాలల పూర్తి యాజమాన్యం ప్రభుత్వానిదే, అవి ప్రభుత్వ ఆస్తులు, నిర్వహణ మాత్రమే ప్రైవేటు వ్యక్తులకి, మెరుగైన విద్యకు పీపీపీనే ఉత్తమమని పార్లమెంటరీ స్థాయి సంఘం స్పష్టం చేసింది. అందుకే ఈ విధానంలో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ అక్కడే దొరికిపోయాడు. అసలు కేంద్రం ఏం చెప్పింది? కొత్తగా ఎవరైనా మెడికల్ కాలేజీలు కట్టుకుంటాను అని అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో కట్టుకోండి అని చెప్పింది. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మల్లా, వాళ్ళకి రాయితీలు ఎప్పుడు ఇమ్మంది? వాళ్ళు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తామని ఎవరైనా వస్తే ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళలో ఇంక్లూడ్ అయ్యి ప్రభుత్వం మీరు కలిపి కట్టుకోమంది. ఏది కొత్తగా కట్టే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఇమ్మల్లా. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇక్కడ ఉన్నట్టు పీపీపీకి ఇమ్మల్లా, ఉన్న ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మల్లా అని చెప్పి ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు అవి ప్రభుత్వ ఆస్తులని, నిర్వహించేది మాత్రం ప్రైవేటు వ్యక్తులని తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి ఇస్తే, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తే పెత్తనం ప్రైవేట్ వాళ్ళు అయిద్దా ప్రభుత్వాన్ని అయిద్దా? అవి ప్రైవేట్ వాళ్ళ పరంలో ఉంటాయా ప్రభుత్వ పరంలో ఉంటాయా? పెత్తనం ఎవరు చేస్తే వాడిదే కదా. అక్కడ ప్రైవేట్ వాళ్ళకి పెత్తనం ఉంటే ప్రైవేటు వ్యక్తులదే అని చెప్పారు, నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులదే. మరి నిర్వహించేది ప్రైవేటు వ్యక్తులు అన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు చెప్పినట్టే నడిచేది కదా అక్కడ. అంటే అవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోతాయి కదా. పేరుకే ప్రభుత్వం, బట్ అవి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అర్థం కదా. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణాన్ని రాజకీయం చేస్తున్నారంట ప్రైవేట్ అని. ఎవరు రాజకీయం చేయట్లా, మీరు డబ్బులు నొక్కేయడం కోసం ఓ స్కామ్కి పాల్పడుతున్నారు. మీరు సంపద సృష్టించడానికి ఏకైక విధానం పీపీపీనే అంట. మరి మెడికల్ కాలేజీలని పీపీపీకి సంపద సృష్టిస్తా అంటున్నారు కదా. మరి అమరావతిని ఎందుకు? అమరావతి సంపద సృష్టించే నగరం అని మీరే చెప్తారు కదా. మరి పీపీపీకి ఎందుకు ఇచ్చేయట్లా? ఇచ్చేయండి పీపీపీకి. మీరు ఎందుకు అప్పులు చేస్తున్నారు? మరి సంపద సృష్టించేందుకు పీపీపీ విధానమే మంచిదైనప్పుడు, ఏకైక విధానమైనప్పుడు అమరావతి మరి సంపద సృష్టిస్తానని చెప్పారు కదా, దాన్ని మరి పీపీపీకి ఎందుకు ఎవరు? 3 రాజధానులు మహాకుట్ర అంట. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, అధికార వికేంద్రీకరణ వేరంట. అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగిద్దని చెప్పి మేము బలంగా నమ్మి ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఏ అధికార వికేంద్రీకరణ అన్నీ ఇక్కడే పెడుతున్నారు కదా, అభివృద్ధి ఎక్కడ కనపట్టలేదు కదా. అదేందో ఇంకా 2-3 ఏళ్ళలో పూర్తిగా తెలిసిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? 18 నెలల్లో 21 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాడంట. సాధించిన ఏకైక రాష్ట్రం అంట. ఎందుకు చెప్పండి? 18 నెలల్లో 21 లక్షల కోట్లు అంట పెట్టుబడులేనండి. మొన్న 20 లక్షలు అయింది, ఇవాళ 21 లక్షలు. నెలకు 1,00,000 కోట్లు దాటిపోయినాయి పెట్టుబడులు. అసలు ఏమన్నా ఓత్తారన్నటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతుంటే ఏం చేస్తాం? ఇంకా అది మీ విజ్ఞతకే వదిలేయాలి. రెండవది ఆయన ఉన్నాడు, ఇది విజయవాడలో ఏదైతే కేసినేని చిన్ని అనేటటువంటి ఆయన పార్లమెంట్లో చెబుతాడు 500 కోట్లు పెట్టి రిషికొండపై భవనం కట్టుకున్నారు సొంత అవసరాల కోసం, మెడికల్ కాలేజ్ కట్టలేదు అంటున్నాడు. సొంత అవసరాల కోసం కడితే కీసు మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఎందుకు వెళ్తున్నారు మా సొంత బిల్డింగ్లోకి? మరి మాకు ఇచ్చేయచ్చు కదా కీసు. మధ్యలో మీరు మీడియేటర్గా వ్యవహరించవచ్చు కదా కేసినేని చిన్ని గారు రిషికొండ బిల్డింగ్కి. జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మధ్యలో మీరు చంద్రబాబు నాయుడుతో మధ్యలో మీడియేటర్గా వ్యవహరించి ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? మరి పీపీపీ విధానంలో చేపడుతున్న వైద్య కళాశాలను వైకాపా వ్యతిరేకిస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం. వైకాపా ఈ కాలేజీల కోసం 85,000 కోట్లు ఖర్చు చేయాల్సిన, 85 కాదు 20,000 కోట్లు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు మేమే కట్టాం, తర్వాత ఇంకో 5 మెడికల్ కాలేజీలకి మేమే ఆల్రెడీ దాన్ని పూర్తి చేసాం. ఇంకొక కాలేజీకి మాత్రం అడ్మిషన్లు మీరు తీసుకున్నారు. మొత్తం 6 కాలేజీలు అడ్మిషన్లు స్టార్ట్ అయినాయి. వైకాపా నేతలు మేము పని చేయనివ్వమని అంటున్నారంట. 25 ఏళ్ళు పట్టిద్దంట ఇది 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి. అమరావతి 2-3 ఏళ్ళలో కట్టేస్తామని సొల్లు కబుర్లు చెబుతారు. మెడికల్ కాలేజీలు కట్టడానికి 10 ఏళ్ళు పట్టిద్దా? ఇది 25 ఏళ్ళు పట్టిద్దా? ఏదో చేయలేనాడు, ఏదో వారంలాగా ఆడలేక మధ్యలో ఓడిలాగా మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని మళ్ళీ ఈరోజు ఏదో చేసినట్టుగా ఎందుకు బిల్డప్లు ఇస్తూ ఉంటారు? రెండోది వచ్చేటప్పటికి పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ 58 అడుగుల ఎత్తులో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం. చంద్రబాబు నాయుడు గారిది ఎట్లా ఉంటుందంటే రామారావు గారికి కసక్కన వెన్నుపోటు పొడి చేసి 300 అడుగులు విగ్రహం పెడతాను అంటున్నాడు. ఇప్పుడు
అట్లానే తెలుగు వాళ్ళందరూ యూనిటీగా ఉండాలి, తెలుగు వాళ్ళకి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు రెండు కళ్ళు సిద్ధాంతం, రాష్ట్రాన్ని విడగొట్టిన పర్లా నాకు ఆ కన్ను కావాలి ఈ కన్ను కావాలి అని చెప్పి రెండు కళ్ళు సిద్ధాంతంతో ఇక్కడ పొట్టి శ్రీరాములు గారు ఆశయానికి వెన్నుపోటు పొడిచాడు, ఆయన ప్రాణత్యాగానికి వెన్నుపోటు పొడిచాడు. పొడిసి ఈరోజు మళ్ళీ విగ్రహం పెడతానంటాడు. చాలా గొప్ప వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఒక చేత్తో పొడుస్తారు, ఇంకో చేత్తోనే పెడతామని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు, లెవెల్ అయిపోయింది అన్నట్టుగా. ఇట్లా ఉంటాయండి చంద్రబాబు నాయుడు గారి వింత విచిత్రాలు. ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 18 నెలలుగా ఏం చెబుతుందో ఈరోజు ఆంధ్రజ్యోతి అదే రాసింది. కాకపోతే దానికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతారు, అది కామన్ అనుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టందే వీళ్ళకి నిద్ర పట్టదు. ఇలా బతుకులు ఎలా తెల్లారుతాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే తెల్లారితే, ఆయన మీద వార్త రాయబోతే తెల్లారు. అసలు విషయంలో కూడా దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధంగా లింక్ పెట్టి రాయటం వీళ్ళకి అలవాటు. ఏం బాగున్నామని ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం బాగోలేదని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తున్నాడు. 18 నెలలుగా మరి సంపద సృష్టిస్తా, పొడుస్తా, పగలదిస్తా అన్నటువంటి వాళ్ళు యాడికెళ్ళారో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. వీళ్ళు రాసినటువంటి వార్త తప్పుడైతే మీరు మరి ఆంధ్రజ్యోతి మీద చర్యలు తీసుకోవాలి. నిజమైతే చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలదించుకొని ప్రెస్ మీట్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు రాశారు చూడండి, జేబులో చిల్లి గవ్వలేదు, క్రెడిట్ కార్డులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయనకేముంది, ఆయన అత్యధిక ధనవంతుల సీఎంలో మొట్టమొదటి ప్లేస్లో ఉన్నాడు. సో ఆయన గురించి కాదు, జేబులో చిల్లి గవ్వలేదు, క్రెడిట్ కార్డులు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు. తలసరి ఆదాయంలో దేశ సగటును మించి టాప్ లేపుతుందంట ఏపీ. నవ్వుతారు రాజాడు ఆంధ్రజ్యోతి. కొన్ని అవసరాల కోసం చెబుతున్న గొప్పల లెక్కలే మరో కోణంలో కొంప ముంచుతున్నాయి. మరి ఆ లెక్కల గొప్పల వల్ల ఏపీకి జరిగేది మేలా కీడా అంటే సూటిగా చెప్పలేని పరిస్థితి. జిఎస్డిపి పెంచి చూపిస్తే కొన్ని అప్పులు ఎక్కువ తెచ్చుకోవచ్చు, అంతా బాగుందని చెబితే బ్రాండ్ ఇమేజ్ పెరగవచ్చు. కానీ అదే సమయంలో కేంద్ర పన్నుల్లో వాటాలు, గ్రాంట్లకు భారీ కోత పడుతుంది. అప్పులు, ఆర్థిక పరిస్థితిలో ఏపీ, బీహార్ దాదాపు ఒకటే. కానీ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటా మనకంటే బీహార్కు 10,000 కోట్లు ఎక్కువ వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ఆర్థికంగా బాగున్నామని మనం గొప్పలు చెప్పుకోవడం వల్ల 10,000 కోట్లు దొబ్బేసి రాకుండా అని వార్త. అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు. దీంతో కేంద్ర పన్నుల వాటాల్లో భారీ కోత, రెవెన్యూ లోటు, గ్రాంట్లలోనూ నష్టమే. కేవలం అప్పుల కోసమే జిఎస్డిపి రెక్కలు. నేడు అప్పులతో పాటు ఇమేజ్ కోసం ఆరాటం. సో అప్పులు తెచ్చుకోవడానికి కాగితాల మీద చంద్రబాబు నాయుడు గారు గొప్ప లెక్కలు చెబుతున్నాడు. ఇప్పటికైనా మానుకోండి, మనం ఏం బాగోలేదు, చాలా దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అడుక్కు తినిపోయింది, సంకనాగిపోయిందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ 15వ తారీఖు పేమెంట్ లేట్ అవ్వగానే రాసినటువంటి వార్త. మళ్ళీ రేపొద్దున ఈ వార్త ఉండదు, పోయిన నెలకు వార్త. ఎందుకు, నెలలో పేమెంట్ లేట్ అయితే ఖచ్చితంగా ఈ వార్త వస్తుంది. కానీ అసలు వాస్తవం ఇదే, పేమెంట్ లేట్ అవ్వటం వల్ల నిజం ఈరోజు బయటకు వచ్చింది. పేమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇచ్చుంటే ఈ వార్త వాళ్ళు రాసేవాళ్ళు కాదు. అహో ఏపీ, అహో అమరావతి, ఓహో అమరావతి, ఓ కెవ్వు కేక, కెవ్వు కేక అనే పాటలు కూడా, డ్యాన్సులు కూడా వేసేవాళ్ళు. ఇక్కడ చూస్తారు కదా ఇవాళ ఏం బాగున్నామని ఈ తప్పుడు లెక్కలు చెప్పి ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని రాశారు. ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటా 10,000 కోట్లు తగ్గిందని రాశారు. లోటుకు సూటు బూటు వేసి డ్యాన్స్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి రాసినటువంటి వార్త ఇది. పేమెంట్ లేట్ అయితే నిజాలు నిప్పులా కక్కుతాయి అన్నమాట, లేదంటే రోజు అబద్ధాలు. ఈరోజు ఒక్కరోజు దాంట్లో కూడా వాళ్ళు జగన్ గారిని నిరీక్షించడానికి ఒక అబద్ధం రాశాడు. అది కామన్గా ఉంటుంది. ఇక్కడ జీతాలకు కట్టకట్టే అని రాశాడు. 10వ తారీఖైనా జీతాలు, ఉద్యోగస్తులకు 10వ తారీఖైనా జీతాలు అందల, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఈ నెల 15వ తారీఖైనా పేమెంట్ అందల. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి ఇస్తున్నారు మన పేమెంటు, చక్కగా ఇవ్వకపోతే ఇటు రాస్తారని తెలియదా వాళ్ళు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనకబడటం నిజం, జగన్ హయాంలో రాష్ట్రం దాని పాతాళానికి దిగజారింది. జగన్ హయాంలో గ్రామాన అభివృద్ధి ఏదైతే ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగింది, జిఎస్టీ వసూలు పెరిగినాయి, ఆ రోజు జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగింది. కానీ మీరు ఒక పథకం వల్ల జనాల చేతుల్లో డబ్బులు లేవు. ఈరోజు ఏదైతే అప్పులు తీసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఏం బాగున్నామని. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి వార్త. ఇప్పుడు చెప్పండి, మేమంటే పేటీఎం బ్యాచ్ అది ఇదని చెప్పి ఏదైతే మా మీద తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కదా, మమ్మల్ని పేటీఎం బ్యాచ్ అని చెప్పి అవహేళనగా మాట్లాడేవాళ్ళు కదా, ఇప్పుడు ఇది ఏ ఏటీఎం బ్యాచ్ రాసింది, మరి ఏ ఫోన్పే గూగుల్ పే బ్యాచ్ రాసిందని రాయాలి కదా.
సిగ్గు శరం ఉంటే ఐటీడీపీ వాళ్ళకి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద దమ్ముంటే మాట్లాడండి. మీ తెలుగుదేశం వాళ్ళు ఎవడైనా మాట్లాడే దమ్ము ఉందా? దమ్ము లేదు. చేతగాని దద్దమ్మలు మీరు. వాళ్ళు ఎట్లాంటి వార్తలు రాసినా కూడా సవటలాగా కూర్చోవాల్సిందే మీరు. సో ఈరోజు పేమెంట్ లేట్ అవ్వటం వల్ల ఆంధ్రజ్యోతి ఒక వాస్తవాన్ని, ఏం బాగోలేదు రాష్ట్రం అనేటటువంటి వాస్తవాన్ని అయితే చెప్పిందనేది మనం ఖచ్చితంగా గమనించాలి. ఎంపీ అయినా మాకు 10% కమిషన్ ఇవ్వాల్సిందే. రైల్వే పనులపై కమిషన్ డిమాండ్. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే భయపడాలా? ఫోన్లో బెదిరించిన ఎమ్మెల్యే సోదరుడు. ఎంపీ అయితే నాకేంటి, పనులు చేయాలంటే 10% కమిషన్ ఇవ్వాల్సిందే. రాయలసీమ పరిధిలో తెదాపాకు చెందిన ఎంపీ సమీప బంధువు ఒకరు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రైల్వే పనులు చేస్తున్నారు. 7 కోట్ల విలువైన పైప్ లైన్ పనులను టెండర్ ద్వారా దక్కించుకుని పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీకి నేరుగా ఫోన్ చేసి స్థానికంగా పనులు ఎవరు చేసినా 10% ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశాడు. పనులు తానే చేస్తున్నా అని ఎంపీ చెప్పినా వెళ్ళలేదు. ఎంపీ అయినా వదలొద్దని తన అన్న చెప్పాడంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆ ఎంపీ సదరు ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇది మా సామ్రాజ్యం, ఇక్కడ మేమే అధిష్టానం, ఏం చేసుకుంటారో చేసుకోండి, సామాగ్రి ఎత్తుకెళ్ళిపోతాం డబ్బులు ఇవ్వకుండా, కానీ మీరు ఇట్లానే ఉంటే పనులు చేస్తే అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ కార్యాలయం సైతం ఆరా తీసినట్టు సమాచారం. ఏం చేస్తారు ఆరా తీసాళ్ళు? 10% కాదులే కానీ ఒక 700% అన్న ఇచ్చి ఆ మిగిలిన 3% పంపించమంటారా? ఈ రాష్ట్రంలో ఏ పనులు జరగాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి లంచాలు ఇవ్వాలని చెప్పి ఈనాడు రాసినటువంటి వార్త. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఎంత విధ్వంసం జరుగుతుందో, ఎంత లంచాలు పందికొక్కుల్లాగా మెక్కుతా ఉన్నారో రాయాలి కదా. ఇది మేమంటేనేమో మమ్మల్ని పేటీఎం బ్యాచ్లు అని చెప్పి ఏదైతే ఇష్టమంది నోటు కొట్టినట్టు కారు కోతలు రాస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏటీఎం బ్యాచ్, ఎనీ టైం మనీ నొక్కేసే బ్యాచే కదా వీళ్ళు. ఎవ్రీ టైం మనీ, ఈటీఎం, ఇది పెట్టాలి కదా వీళ్ళకి. పందికొక్కుల్లాగా మెక్కేటటువంటి బ్యాచ్ ఈరోజు కమిషన్ల కోసం అడుగుతుందని చెప్పి రాయాల్సింది. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సిగ్గుతో తలదించుకునేటటువంటి వార్త. ఈ కూటమి ప్రభుత్వంలో అత్యధికంగా పెట్రోల్ రేటు, డీజిల్ రేటు ఉన్నాయని చెప్పి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి సురేష్ గోపి గారు వెల్లడించినటువంటి వివరాలు. పెట్రోల్ ధరలు ఏపీలో అత్యధికం. రాజధాని అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర ₹109.74. ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకొని ఏదైతే రోజు డబ్బా కొట్టేటటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదే ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో పెట్రోల్ రేట్ని ప్రపంచంలోనే అత్యధిక రేటు ఉందని చెప్పి రాసినటువంటి పరిస్థితి. రాష్ట్ర రాజధాని అమరావతిలో 1 లీటర్ పెట్రోల్ ధర ₹109.74 కాక, అదే అండమాన్ నికోబార్ దీవుల్లో లీటర్ పెట్రోల్ ధర ₹82.46. అక్కడ ₹82 పెట్రోల్ అయితే అండమాన్ నికోబార్ దీవుల్లో, ఆంధ్రప్రదేశ్లో ₹109 అమరావతిలో. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి లీటర్ పెట్రోల్పై ₹29 వ్యాట్ విధిస్తుందంట. ₹29 వ్యాట్ 1 లీటర్ పెట్రోల్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం విధిస్తుంది. అదే అండమాన్ నికోబార్ దీవుల్లో 82 పైసలు అంట వ్యాట్ పెట్రోల్పై. అండమాన్ నికోబార్ దీవుల్లో పెట్రోల్పై వ్యాట్ 82 పైసలు అయితే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్పై విధిస్తున్నటువంటి వ్యాట్ ₹29 లీటర్కి. అదే డీజిల్కి ఏదైతే అండమాన్ నికోబార్ దీవుల్లో 77 పైసలు వ్యాట్ విధిస్తుంటే, అమరావతిలో ₹21.56, ₹21.5 వ్యాట్ విధిస్తున్నారు. అక్కడ అండమాన్లో ₹78 డీజిల్ అయితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డీజిల్ ₹97.57. పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలోనే అత్యధికం. ఇప్పుడు చెప్పండి, ₹1 కూడా తగ్గించకపోగా అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ధరలు, అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తూ రాష్ట్ర ప్రజల నడ్డిని ప్రతిరోజు విరగ్గొడుతున్నారనేది క్లియర్ కట్. ఉపాధి మేలు ఆవిరి. ఏపీ గ్రామాల ప్రగతికి కొత్త బిల్లు గండి. ఇప్పటిదాకా ఉపాధి పేదల హక్కు, లేబర్ కాంపోనెంట్లో కేంద్రం 100% నిధులు ఇచ్చేది, మెటీరియల్ కాంపోనెంట్లను 75% కేంద్రం వాటా ఇచ్చేది. ఇకపై కేంద్రం రాష్ట్రం 60:40%లో వాటాలు ఇవ్వాలి. మిగతా కేంద్ర పథకాల స్థాయికి ఈ స్కీమ్ కుదింపు. పథకంతో గరిష్ట లబ్ధి పొందుతున్న ఏపీ ఇప్పుడు 25 కోట్ల పనులు, 10,000 కోట్ల నిధులను రాసి పనిని హక్కుగా ప్రకటించి ఉపాధి గ్యారంటీ చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మసకబారనుంది. సోమవారం తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గారే అండ్ అజీవిక్ మిషన్ బిల్లు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. సో దీనివల్ల రాష్ట్రం 40% వాటా భరించాలంటే, ఉదాహరణకి మన రాష్ట్రానికి 5,000 కోట్ల నిధులు కేటాయిస్తే 3,000 కోట్లు కేంద్రం ఇచ్చింది, 2,000 కోట్లు మనం పెట్టుకోవాలి. దీంతో ఈ పథకం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రామికులకు చెల్లింపు గడువును 15 రోజుల నుంచి వారానికి కుదించామని
పని దినాలను 100 నుంచి 125 పెంచామని కొత్త బిల్లులో చెప్పుకొచ్చారో, అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. మౌలిక వసతులకి ఇక రామ్. ఏదైతే ఉపాధి హామీ పథకం ఏపీకి గోరు చుట్టపై రోకలి పోటులాగా తయారవుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల హామీ ఇచ్చారు. అయితే తాజా మార్పుల వల్ల రాష్ట్రంలో ఈ పథకం ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉపాధి హామీ పథకం ఇక అటకెక్కిపోయినట్టే. ఏదైతే ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి పథకం పేరు మార్చి కొన్ని ఏదైతే దానికి గైడ్లైన్స్ ఇచ్చారో దాని ప్రకారం రాష్ట్రం కూడా వాటా ఇవ్వాలి. సో రాష్ట్రం మామూలుగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ పథకానికి వాటా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, కేవలం దోచుకునేటటువంటి పనిలోనే ఉంది. సో వాళ్ళు జీతాలే ఇవ్వట్లేదు, ఇంకా దీంట్లో వీళ్ళకి ఏమిస్తారు, ఇంకా ఉపాధి హామీలో మ్యాచింగ్ గ్రాంట్ ఏమిస్తారు. సో ఇవ్వరు కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం హఠకెక్కిపోయింది. రాష్ట్రం పూర్తిగా నాకిచ్చేశారు రాష్ట్రాన్ని. 18 నెలల కాలంలో ఎంత ఘోరాన్ని తీసుకెళ్లారంటే ఆర్థిక విధ్వంసం, అరాచకం, అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎప్పుడు బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. 18 నెలల్లోనే పూర్తిగా నాకిచ్చేశారు రాష్ట్రాన్ని. మొత్తం అన్నీ సర్వనాశనం అయిపోయింది అనేది క్లియర్గా మరోసారి పార్లమెంట్ సాక్షిగానే బయటపడినటువంటి అంశం.